మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మారు మనసు పొందని పట్టణములు అని ఉందన్నమాట. ఏమంది? మారు మనసు పొందని పట్టణములు. కానీ ఇక్కడ మారు మనసు పొందని పట్టణములు కాదు, మారు మనసు పొందని మనుష్యులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిమ్మట ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారే మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దెంపసాగను. అయితే ఇక్కడ 2 పట్టణాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. ఆ 2 పట్టణాల పేరు కొరాజేనా, బెత్సయిదా. ఏం పేరు? కొరాజేనా, బెత్సయిదా. 2 గ్రామాలు. 2 గ్రామాలు బట్టి ఇక్కడ సూటిగా దేవుడే మాట్లాడుతున్నాడు. ఏంటని మాట్లాడుతున్నాడు తెలుసా? ఈ 2 పట్టణాల్లో నేను విస్తారమైన అద్భుతములు చేశాను. ఏం చేశాడు? 2-3 అద్భుతములు కాదు, విస్తారమైన అద్భుతములు చేశాడట. ఎక్కడ? కొరాజైనా, బెత్సయిదాలో విస్తారమైన అద్భుతములు చేశాను. కానీ ఆ పట్టణం వారికి ఏం లేదు, మారు మనస్సు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అక్కడ 2 పట్టణాలతో దేవుడు మాట్లాడుతాడు. సూటిగా దేవుడే మాట్లాడుతున్నాడు అనమాట. ఈ 2 పట్టణాల్లో నేను విస్తారమైన అద్భుతములు చేశాను, కానీ వారికి ఏం లేదు, మారు మనసు లేదు. ఇక్కడ ఏం చెప్పాను నేను? మారు మనసు పొందని పట్టణములు అని చెప్పాను. కానీ ఇక్కడ మారు మనసు పొందని పట్టణములు కాదు, మారు మనసు పొందని మనుష్యులు. అయితే ఆ 2 పట్టణాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఈ రోజు నీతో నాతో కూడా దేవుడు నీతో నాతో కూడా ఈ రోజు మాట్లాడుతున్నాడు అనమాట. ఏం మాట్లాడుతున్నాడు? మీలో నేను ఎన్ని అద్భుతములు చేశాను, విస్తారమైన అద్భుతములు చేశాను, కానీ మీకు మారు మనసు ఉందా లేదా అని దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆలోచించండి, మనకి మారు మనసు ఉందా లేదా? అసలు మారు మనసు అంటే ఏంటి? హల్లెలూయా. అసలు మారు మనసు అంటే ఏంటి? దేవుని తెలుసుకోవడం. రక్షణ పొందుకున్న వాళ్ళందరూ మీరు మారు మనసు పొందారంటే అమ్మ మేము పొందాము, మారు మనసు పొందాము, రక్షణ తీసుకున్నాము. ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రాచీన స్వభావం అంటే ఏంటి? మన పాత రోత స్థితులు. మన పాత రోత స్థితులు అంటే మనం ఎక్కడ ఉన్నవారము? పాపంలో ఉన్నవారు, మూల పాఠముల తట్టు తిరిగిన వారమైన మనల్ని దేవుడు ఏం చేశాడు? తన స్వరక్తము చేత, తన స్వనీతి ద్వారా మనల్ని, మన దుర్నీతి పాపములన్నీ ఏం చేశాడు? ఆయన పొందిన గాయము ద్వారా మనల్ని, ఆయన రక్తంలో మనల్ని ఏం చేశాడు? విడుదల పొందాడు. మన పాపములన్నీ ఏం చేశాడు? ఆయన క్షమించాడు. కానీ ఇక్కడ మారు మనసు అంటే ఏంటి తెలుసా? నీవు చేసిన పాపములు, నీవు చేసిన అతిక్రమములు, నీవు చేసిన దోషములు అవన్నీ ఇప్పుడు నీకు తెలుస్తాయా లేదా? ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, నేను ఏ పాపం చేస్తున్నానో నాకు తెలుస్తుంది. మన నా రహస్య పాపాలు కూడా నాకు తెలుస్తాయి. కానీ ఎవరికి తెలియదు? మనందరికీ తెలియకపోవచ్చు, దేవుడికి నీకు మాత్రమే తెలియాలి. ఆ పాపాలన్నీ మనం ఒప్పుకొని మళ్ళీ తిరిగి ఆ పాపంలోనికి వెళ్ళకూడదు. అదే మారు మనసు. ఒప్పుకొని ప్రార్థన పాపం చేసి ఒప్పుకొని మరలా తిరిగి పాపంలోకి వెళ్ళాలంటే అది మారు మనసు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అది తప్పు త్రోవ అన్నప్పుడు ఆ పాపాన్ని అక్కడి నుంచి విడిచిపెట్టి నిజమైన మార్గంలోకి వెళ్ళినప్పుడే అది మారు మనసు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ పట్టణం వారు కూడా ఏం చేశాడు? దేవుడికి వారికి విస్తారమైన అద్భుతములు చేసినప్పుడు కానీ ఏం పొందలేదు? మారు మనసు పొందలేదట. అయితే వారిని ఇట్లా గద్దిస్తున్నాడు. చూడండి, యేసుప్రభు వారు కూడా గద్దిస్తున్నాడు. దేవుని వాక్యం అంటే ఏదో లాలన చేయడము, కొన్నిసార్లు ఆదరణకరమైన మాటలు ఉంటాయి, కొన్నిసార్లు గద్దించడాలు కూడా ఉంటాయి. ఆయన వాక్యము 2 అంచుల వాడిగల ఖడ్గము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ 2 అంచుల వాడిగల ఖడ్గము కాబట్టి ఒక్కొక్కసారి ఆదరిస్తుంది. మన తప్పిదములు పాపములు చేసిన ఎడల ఏం చేస్తుంది? నీతో దేవుడు సూటిగా మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలి? లోబడాలి. లోబడకపోతే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. అయ్యో కొరాజేనా, అయ్యో బెత్సబేదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణపు వారే పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ
కొరాసీన బెత్సైదా ఈ గ్రామాల్లో చేసిన అద్భుతములు వేరే ప్రాంతాల్లో వేరే గ్రామాల్లో చేసిన ఎడల ఏమవుతారట, వాళ్ళు తూరు సీదోను పట్టణాల్లో చేస్తే వారు తప్పిదములు ఒప్పుకొని గోనెపట్ట కట్టుకొని అంటే తమ్ముడు తాము తగ్గించుకొని యేసయ్యకి సరెండర్ అయిపోతారట. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈ 2 పట్టణాలు అలా సరెండర్ అవ్వలే. దేవుడు అద్భుతాలు చేశాడు. కుంటి వారికి కాళ్ళనిచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, చనిపోయిన వారిని లేవనెత్తాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ వీళ్ళు ఏం రాలేదు, మారు మనసు రాలేదు. అంటే ఇక్కడ అద్భుతాలు చేస్తే మారరమ్మ, ప్రజలు అద్భుతాలు చేస్తే మారరు. కానీ ఆయన రక్షణ మార్గంలోనికి ఇప్పుడు చనిపోయాక ఏముంది, ఈ భూమి మీద ఉన్నంత కాలం ఇలాగ వెళ్ళిపోద్ది. కానీ చనిపోయాక జీవ మరణములు ఉన్నాయా లేదా, స్వర్గము నరకము అనేది అన్యజనుల్లో కూడా ఏమంటారు, మోక్షము నరకం అంటారు, మన పరలోకము నరకము అంటారు. ఎవరికైనా ఇవి ఉంటాయి కదా. కానీ దీని తర్వాత మన పరిస్థితి ఏంటో, దీని తర్వాత మన స్థితి ఏంటో అది తెలుసుకున్నాడే క్రైస్తవుడు. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈ 2 పట్టణాలు కూడా ఏం చేశారు, ఎన్ని అద్భుతములు చేశారు, ఎన్ని విస్తారమైన అద్భుతములు చేసినా వారికి ఏమెక్కలేదు, తలకెక్కలే. ఎక్కకుండా ఏం చేయకుండా ఉన్నారు, మారు మనసు పొందకుండా ఉన్నారనమాట. అయితే ఆ పట్టణాల మీద దేవుడే నేరుగా మాట్లాడుతున్నాడు. ఏంటి మాట్లాడుతున్నాడు, అయ్యో కొరాసీన, అయ్యో బెత్సైదా, నీ గ్రామంలో చేసిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేసిన ఎడల వారు మారు మనసు పొందుదరు. అంటే వారు తమ్ముడు తాము తగ్గించుకొని గోనెపట్ట కట్టుకొని నీ దేవుని పాదం యొద్ద ఏమవుతారు, సరెండర్ అవుతారని, అదే దేవుని మాటకి ఏం చేస్తారు, లోపడతారు. అయితే ఈ 2 పట్టణాలకి దేవుడే చెప్తున్నాడు. చూడండి, విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి వారవ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. అయితే విమర్శ దినమందు మనందరికి ఏముంటది, నువ్వు చేసిన ప్రతి పాపానికి, నువ్వు చేసిన ప్రతి దోషానికి, తెలిసి చేసిన పాపానికి మనం ఒప్పుకుంటామా లేదా. నేను లాస్ట్ శుక్రవారం చెప్పాను, ఏం చెప్పాను, బిఫోర్ లాస్ట్ శనివారం చెప్పాను, మన అతిక్రమములు మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, తూర్పు